రీకా వ్యాలీ మ్యాగ్నెటిక్ సిటీ లగ్జరీ విల్లా ప్లాట్స్ హైదరాబాద్ బెంగళూరు హైవే కి ఆనుకొని ఉన్న రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఫార్మా సిటీకి అతి సమీపంలో ఉంది. ఎస్ ఆంధ్రప్రదేశ్లో అన్న చెల్లెళ్ళ అనుబంధం కాస్త రెండు పార్టీల వైరంగా తయారైంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినటువంటి వైఎస్ షర్మిల తన సోదరుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి సీఎంగా వ్యవహరిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన కావచ్చు, స్వయంగా జగన్మోహన్ రెడ్డినే ఉద్దేశిస్తూ కూడా అభివృద్ధి శూన్యం అంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. దానిపైన ఇటు వైసీపీ మంత్రులు కూడా స్పందిస్తూ షర్మిల నిజంగానే వైఎస్ ఆశయాలను కనుక పాటించేదైతే వేరే పార్టీ నెలకొల్పుకోవాలి, కానీ ఏదైతే ఇటు వైఎస్ఆర్ కుటుంబానికి ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్లో చేరడం ఏంటి అని ఎద్దావా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రెండింటి విషయాలపైన మనతో మాట్లాడడానికి మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఏంటి కాంగ్రెస్లో పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యత చేపట్టినటువంటి షర్మిల తన పదవికి న్యాయం చేస్తూనే ఒకవైపు సొంత సోదరుడని కూడా లేకుండా మంచి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ వ్యాఖ్యలపైన ఇటు వైసీపీ మంత్రులు కావచ్చు, లేదా సజ్జలు కావచ్చు, వైవి కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ నిజంగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి ద్రోహం చేసింది, అదేవిధంగా ఏపీకి ద్రోహం చేసినటువంటి పార్టీలు వైఎస్ షర్మిల చేరడం ఏంటి అని ఎద్దేవాగా మాట్లాడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి మీకు తెలియదు, నాకు బాగా తెలుసు. 52 సంవత్సరాలుగా ఆయన తెలుసు. 1972 నుంచి ఆయన హౌస్ సర్జన్గా, నేను ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చదువుకునేవాళ్ళం. ఆయన ఇల్లు, ఆయన రూము, నా రూము కిటికీలు తెరిస్తే చూసుకుంటూ పళ్ళు దొంకునేవాళ్ళం. అందరం కలిసి ఒకటే బాత్రూమ్ పోయి అక్కడ స్నానాలు కూడా చేసేవాళ్ళం. స్నానాలు చేసేటప్పుడు చలికి పాటలు కూడా పాడేవాళ్ళం. ఆ రోజు నుంచి నాకు రాజశేఖర్ రెడ్డి తెలుసు. రాజశేఖర్ రెడ్డిని మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డిని పిసిసి ప్రెసిడెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఆయన్ని సిఎల్పి లీడర్ కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రిని కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఎవరు చేశారో పేరు కూడా నేను చెప్పగలను, పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. రాజశేఖర్ రెడ్డి నేను కావాలని చెప్పేసి కమ్యూనిస్టులు, సిపిఎం లీడరు హరికిషన్ సింగ్ సుర్జిత్ సోనియా గాంధీకి చెప్పాడు 2004లో, సోనియమ్మ బెటర్ అమ్మా, ఈ చింతామోహన్ ముఖ్యమంత్రి చెయ్యమ్మా అని అడిగితే కాదు నేను చేయలేనని చెప్పి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ గారు. కమ్యూనిస్టులకి అనుకూలంగా చెప్పిన మాట వినకుండా రాజశేఖర్ రెడ్డి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, మధ్యలో పోయాడు. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా ఎంపీని చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. మరి ఆయన అలిగాడు నన్ను ముఖ్యమంత్రి చేయమని. ఆ రోజుల్లో చాలామంది సీనియర్లకి కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు ముఖ్యమంత్రి చేస్తే అక్కడ హర్యానాలో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన కొడుకుని చేయాల్సి వస్తుంది. అదేవిధంగా రాజస్థాన్లో వాళ్ళ బిడ్డలు ఉన్నారు. ఈ విధంగా మాధవరావు సింధియా కొడుకు జ్యోతి ఆదిత్య సింధియా నేను అంటున్నాడు. ఆ సచిన్ పైలట్ నేను కావాలా ముఖ్యమంత్రి. ఎంతమందిని బిడ్డల్ని, లీడర్ల బిడ్డల్ని ముఖ్యమంత్రులు చేయగలం అన్నది మీమాంస కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. సచిన్ పైలట్కి, జ్యోతి సింధియాకి, తర్వాత ఇంకొక ఆయన హర్యానాలో చీఫ్ మినిస్టర్ కొడుకు భజన్ లాల్ కొడుకుని చేయలేక ఇది ఒక పెద్ద సమస్య అవుతుంది మనకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొన్నాళ్ళు ఆగవయ్యా, కేంద్రంలో మంత్రిగా ఉండవయ్యా అంటే ఆయన అలిగి మరి పార్టీ పెట్టాడు. ఆయన పైన కేసులు కాంగ్రెస్ పార్టీ పెట్టలేదయ్యా, కాంగ్రెస్ పార్టీ అటువంటిది చెయ్యదు, ఎప్పుడూ చేయదు. కేసులు పెట్టించుకుంది ఆయనే. ఇప్పుడు నా కొడుకులు ఉన్నారు, నాకు కూతురు ఉంది, కొడుకులు ఏం చేయలేదే. నేను కేంద్ర మంత్రిగా ఉంటే వాళ్ళు కూడా ఒక 1000 కోట్లు సంపాదించి ఉండొచ్చే సులువుగా. నాకు ప్రధానమంత్రులు స్నేహితులు చేతుల్లో చేసి తిరిగినటువంటి రోజుల్లో మేము నయా పైస సంపాదించలేదే. ఇది అవినీతి నిరోధక చట్టం అనేది ఒకటి వచ్చింది భారతదేశంలో, భారత రాజ్యాంగ ప్రకారంగా. 1989లో రాజీవ్ గాంధీ గారు కూడా ఆ చట్టానికి పదును పెట్టాడు, కోరలు పెట్టాడు. దానికి ఒక ఫ్యామిలీ ట్రీ అని ఉంటుంది. ఇప్పుడు నేను సంపాదిస్తే నా మనవడికి డబ్బు ఉన్నా కూడా పట్టుకుంటుంది మరి ఆ చట్టం. మరి దాంట్లో ఆయన ఇరుక్కొని నువ్వు ఎట్ట సంపాదిస్తావయ్యా అన్ని వేల కోట్లు? ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే 7,000 కోట్లు తీసుకున్నారే, 4%.
ఎట్ట తీసుకుంటావు? తీసుకున్నవాడు జాగ్రత్తగా దాచిపెట్టు మూట కట్టుకొని భూగర్భంలో పెట్టుకోవచ్చు కదా. నువ్వు దాన్ని చూపించుకుంటూ నువ్వు ఫ్యాక్టరీలు అది ఇది పెట్టావు. వాడు చట్టం చేసేదానికి వాడు చట్ట అధికారి వాడు వచ్చాడు. నీకు చట్టం చుట్టం కాదు, నువ్వు తప్పు చేస్తే పట్టుకుంటుంది. వాళ్ళు పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయన తీసుకోపోయి కేసుల్లో పెట్టకపోతే జైల్లో పెట్టకుండా ఇక ఇంట్లో పెట్టి సింహాసనం ఎక్కిస్తారా? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అవినీతి అంత ధరలో ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఈ డబ్బు అంతా? నా దగ్గర అప్పులు తీసుకునేవాడు రాజశేఖర రెడ్డి, తిరిగి ఇచ్చేవాడు కాదు. మరి 10 సార్లు తీసుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? నా కొడుకు రాని డబ్బు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్టొస్తుంది? మరి ఇవన్నీ చట్టంలో చాలా సమస్యలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎట్టపోతే జాగ్రత్తగా ఒక ఆయనకు నల్లు ప్రసాద్ యాదవ్ ఎందుకు కేసుల్లో పడ్డాడు, ఆడ జైల్లో పోయాడు. ఆయన ఒక మారుతి కారు కొన్నాడు, 800 మారుతి కారు. ఆ కారు ఎక్కడి నుంచి కొన్నావు అనేది వాళ్ళు చట్టంలో పట్టుకున్నారు, ఎత్తుకోపోయి కేసు పెట్టారు. డిఏ కేసుల్లో నుంచి అన్నీ తోడారు, ఎత్తుకోపోయి జైల్లో పెట్టారు. మరి ఆయనకి ఈయనకి ఏంది తేడా? లల్లు ప్రసాద్ యాదవ్కి మరి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంది? లల్లు ప్రసాద్ యాదవ్ని జైల్లో పెట్టింది మేం కాదే, చట్టం పెట్టింది, కోర్టులు పెట్టాయి అంతే. ఇది దానికేంటి? ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, నేనేదో నీతివంతుడిని సత్యవంతుడిని అని చెప్పుకోవడం అనేది తప్పు. కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదు. అసలు ఏముంది, నాకే బాధ, మా ఇంటికి ఎప్పుడు రాలా సోనియా గాంధీ. వాళ్ళ ఇంటికి పోయి మంచం మీద కూర్చున్నారు వాళ్ళు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్లు అంత బాగా చూశారయ్యా వాళ్ళని. దానిలేంది మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం ఏమి చేసింది? కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబం ఎక్కడో ఉన్నటువంటి కుటుంబాన్ని ఈరోజు ఎంతో స్థాయికి తీసుకెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని విమర్శించే స్థాయి మీకెక్కడుంది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒక మాట అనేటువంటి పరిస్థితి, కుటుంబంలో చిచ్చు పెట్టేటువంటి పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది. అన్నా చెల్లెళ్ళ మధ్య ఇవాళ విడదీసేటువంటి ప్రయత్నం కావచ్చు, అందులో సఫలీకృతమైన కాంగ్రెస్ పార్టీ. చిచ్చు లేదు, పిచ్చు లేదు. మాకంత ఓపిక ఉంటే అసలు ఎందుకు బాంగొట్టుకుంటాం 10 సంవత్సరాలు? మా వాళ్ళకి అంత తెలివి లేదు అసలు. అంత ఈ అమ్మది గత 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది మీమాంస. తీసుకున్నామా వద్దా? నేను ఒక స్టేజ్లో వద్దులే నేనే చెప్పాను, ఓపెన్గా చెప్పాను. మొన్న మీటింగ్లో కూడా చెప్పాను, నాకేముందాడా, వాళ్ళ నాయన్నే నేను వ్యతిరేకించినాను. ఆ పరిస్థితుల్లో మా వాళ్ళకి అంత తెలివి ఉంటే అసలు మోడీ ప్రధానమంత్రి ఎట్ట అవుతాడా? కాడు. మా వాళ్ళు అంత అటువంటి జోలికి పోయేవాళ్ళు కాదు. ఆ అమ్మ వచ్చింది, ఆడెవరో సునీల్ కొనుగోలు అని ఒక అబ్బాయి ఒకడు రిపోర్ట్ ఇచ్చాడు, ఈ అమ్మ బెస్ట్ అన్నారు. ఈ అమ్మ వచ్చింది, భర్త వచ్చి కలిసిన తర్వాత కొన్నాళ్ళుగా దాన్ని పెండింగ్ పెట్టారు. చివరి క్షణంలో మాకు రుద్రరాజుని మార్చాలనుకున్నాం. రుద్రరాజు బదులు ఎవరిని పెడితే బాగుంటుందని అంటే ఆ సునీల్ కొనుగోలు చెప్పాడు, ఈ పాప అయితే బాగుంటుందని యాక్సెప్ట్ చేసాం అంతే. దానికి ఏముంది, చుచ్చేంది పిచ్చేంది. ఇప్పుడు సోనియా గాంధీ, ఇందిరాగాంధీ కుటుంబంలో 2 డివైడ్ అయ్యారు, మేనకా గాంధీ, సోనియా గాంధీ. అది ఎవరు పెట్టారా? ఇప్పుడు సహజమయ్యా. ఆ అమ్మ చాలా చక్కటి నిర్ణయం తీసుకుంది. ఎవరు? షర్మిలమ్మ. నేను మొన్న చెప్పాను మా మీటింగ్లో, నువ్వు చాలా తెలివంతురాలమ్మ, చాలా సమయస్ఫూర్తి ఉంది, మీ నాయన కంటే తెలివైనవి, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు, నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఆయన తీసుకున్న నిర్ణయం ఇది, మేం చేసేది ఏముందేడా? మీరు అన్నట్టుగానే ఇంతకుముందు ఏదైతే పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించక ముందు మీరు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాను. అది నా రైట్. తీసుకున్న వారం రోజులు గడుస్తుంది, ఆ పనితనం చూస్తున్నటువంటి పరిస్థితి ఎలా అనిపిస్తుంది? అరే మాట్లాడడం ఆ రోజు వద్దనేది కరెక్ట్ కాదేమో అనేటువంటి అయ్యింది. భారతదేశ రాజకీయాలని పివి నరసింహరావుని వ్యతిరేకించాను, అటల్ బిహారీ వాజ్పేయిని వ్యతిరేకించాను, ఎన్టీ రామారావుని వ్యతిరేకించాను. మొన్న చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే నేనే పోయి రాజమండ్రిలో పోయి తప్పు అని చెప్పాను. అది నా మనసాక్షి అలా చెప్పింది. ఏమి అది ఆ రోజు నిర్ణయం, అది ఈరోజు నిర్ణయం వేరు. ఈరోజు మొత్తం ఆ అమ్మాయి వచ్చి ఫస్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయింది, ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయింది. నేను తడ దగ్గర ఒక మత్స్య కార్మిక ఒక లేడీని కలిశాను, వాళ్ళని పట్టపోళ్ళు అంటారు. నేను ఈ ప్యాంప్లెట్ చూపించి అడిగితే ఈ ప్యాంప్లెట్లో ఈ అమ్మ ఎవరంటే చెప్పేసింది. ఆ అమ్మ
షర్మిలమ్మ అని చెప్పేసింది. మరి ఈ అమ్మ ఎవరంటే ఇందిరమ్మ అని చెప్పింది. ఈయన ఎవరు అంటే చెప్పలేకపోయింది. అంటే ఆమె వెరీ పాపులరు. నాకు సంతోషం అయిన దానికి. ఒక పార్టీ మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మేము పార్టీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం, ఏ నిర్ణయాన్ని అయినా. సో ఏంటి సార్ ఇప్పుడు పిసిసి అధ్యక్షులుగా అయిన తర్వాత ఇటు ఏపీలో పరిణామాలు ఇంకా ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎజెండా ఏంటి, కార్యాచరణ ఏంటి? మాకు ఒక జెండానయ్యా. అజెండా ఏమీ లేదు. జనాల దగ్గర పోయి ఇంటింటికి తిరిగి దండం పెట్టుకొని ఓటు అడుగుతున్నాం. ఓకే. మాకు ఓట్లు వస్తున్నాయి. ప్రజల్లో ప్రభంజనం మొదలైంది. మీరందరూ తార్ రోడ్ల పైన ఆకాశం చూస్తా సెల్ ఫోన్లో సర్వే చేస్తా మీకు అర్థం కావటంలే. నేను ఇంటింటికి వెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను చూసి నేను సర్వే చేస్తున్నాను. మాకు ఎస్సీల్లో మొత్తం 100% ఓటు వస్తూ ఉంది. మరి ముస్లింల్లో 100% ఓటు వస్తూ ఉంది. క్రైస్తవుల్లో 100% ఓటు వస్తుంది. మరి నిరుద్యోగుల్లో మెజారిటీ మాకు ఓటు అయిపోతున్నారు. మహిళల్లో మెజారిటీ ఓటు అయిపోతున్నారు. ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు మేము ఇస్తానన్నాం పాత పింఛన్ విధానానికి, మాకు ఓటేసేదానికి తయారైనారు. ఉపాధ్యాయులు మాకు తయారుగా ఉన్నారు. అంగన్వాడీ వర్కర్లు మాకు తయారుగా ఉన్నారు. సర్పంచులు మాకు తయారుగా ఉన్నారు. మరి విద్యావంతులు, వ్యాపారవేత్తలు కూడా, విద్యావంతులు ఒకప్పుడు పోయేవాళ్ళు అని పోయేవాళ్ళు కూడా చూస్తున్నారు. మా ఆపి అయ్యా మీ 2 ప్రాంతీయ పార్టీలు చూసాం, బాగా విసిగిపోయినాం అని వాళ్ళే చెప్తున్నారు. మాకు ఆ పార్టీ వద్దు, బీజేపీ వద్దు, మీదే రావాలని చెప్తున్నారు. వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు మీరు అప్పుడు మాకు ఓటేసేవాళ్ళు కాదంటే జిఎస్టీ బాధుడు ఎక్కువైంది, ఆమె తట్టుకోలేకపోతున్నాం, మీరే మేలయ్యా అని చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితులు తెలియకుండా మరి మనం ఏంటంటే ఇంట్లో కూర్చొని అంచనాలు వేస్తున్నాం. వాస్తవం ఇది. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద ఏదైతే పిసిసి అధ్యక్షురాలుగా, మొదట మహిళా అధ్యక్షురాలుగా షర్మిల నియామకము ముందు వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు ఆమె బాధ్యత చేపట్టాక తనదైన శైలిలో మంచి పనితనంతో ముందుకు దూసుకెళ్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్న చెల్లెల మధ్య కావచ్చు, వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టింది, ద్రోహం చేసింది అనేటువంటి మాటని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఆ స్థాయికి ఎదిగింది అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ వలనే. అదేవిధంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతికి జైలుకెళ్ళాడు తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ కక్షపూరితమైనటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి పైన చేపట్టలేదు. ఇంకా ఎంపీగా అవకాశం కల్పించింది తప్ప అనేసి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభంజనం మొదలైందని కూడా చింతామోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్టులు అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.